హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యానీ టాకీస్. మనం లాస్ట్ వీడియోలో ఆర్టీఐ అప్లికేషన్ అంటే ఏంటి, ఆర్టీఐ అప్లికేషన్ ఎలా చేయాలి, అసలు ఆర్టీఐ అప్లికేషన్ ఎందుకు పెడతారు ఏంటి అనేది చూసాము. అండ్ అందులో కూడా ఫిజికల్ అప్లికేషన్ అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎట్లా పంపించాలి, ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలి అనేది మనం చూసాం. అదే ఈ ఆర్టీఐ అప్లికేషన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మనం ముందుగా ఆర్టీఐ అప్లికేషన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఆర్టీఐ అప్లికేషన్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఆర్టీఐ ఆన్లైన్ అని అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. .gov.in అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. ముందుగా మీరు ఈ యొక్క గైడ్లైన్స్ని రీడ్ చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఇలాగా ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, మీరు దాంట్లో ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ పెట్టుకోవచ్చు. మీకు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది 2 లాంగ్వేజెస్లో. ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్కి అయితే మీరు పంపించాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పబ్లిక్ అథారిటీ ఎవరు ఆ డిపార్ట్మెంట్కి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి పెట్టాల్సి ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి అండ్ ఏ అడ్రస్కి అయితే మెయిల్ ఐడికి రావాలి అనేది మీకు రిక్వెస్ట్ ఏదైతే మీరు అడుగుతున్నారో ఆ ఆన్సర్ అనేది మీకు మెయిల్ ఐడికి అనేది వస్తుంది, రెస్పాన్స్ లెటర్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మెయిల్ ఐడిని కరెక్ట్గా ఎక్కడ మిస్టేక్ లేకుండా ఫిల్ చేయాలి. అదేవిధంగా మీ అడ్రస్, నెక్స్ట్ మీరు సిటిజన్ ఇండియన్ అయితే ఇండియన్, అదర్ అయితే అదర్, ఇలా ఫిలప్ చేసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే పెట్టాల్సి ఉంటుంది. మీరు ఏదైతే రిక్వెస్ట్ అడుగుతున్నారో సోన్స్ డాక్యుమెంట్ కావాలి లేదా సోన్స్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అడుగుతున్నారో అది ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినాక మీరు ఏమైనా దానికి తగ్గ డాక్యుమెంట్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ చూస్ ఫైల్ అనే చోట ఇక్కడ క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్చా పెట్టి సబ్మిట్ చేసినాక మీకు పేమెంట్ పోర్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఒక 10 రూపీస్ అకౌంట్ పేమెంట్ చేస్తే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. సో మనం ప్రజెంట్ ఒకటి పెట్టి చూద్దాం ఎట్లా ఉంటుందా అని. ఇక్కడ నేను ఒక రీసెంట్గా గవర్నమెంట్ ఇష్యూ చేసిన గవర్నమెంట్ ఆర్డినెన్స్ కోసం ఒక అప్లికేషన్ అనేది పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ది. చూడండి, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నాకు కావాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. వాడే సెలెక్ట్ చూసారు కదా, ఇక్కడ దానికి అదే సెలెక్ట్ అయిపోయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని పబ్లిక్ అథారిటీది. ఇక్కడ నేను నా మెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ నేను ఎక్కడైతే నాకు కావాల్సింది అని అనుకుంటున్నానో ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదేదో మోడల్కి చూపిస్తున్నాను కాబట్టి ఐఎమ్ గివింగ్ సమ్ ఎక్స్. మీరు మాత్రం మీకు వచ్చిందే మీ యొక్క కన్సర్న్ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. అదర్వైజ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాదు. అడ్రస్ సో అండ్ సో. సో ఈ విధంగా మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేసేసినాక నేను ఇప్పుడు
ఇక్కడ మన ఆర్టీఐ అప్లికేషన్ది ఏదైతే కావాలో అది ఇక్కడ అడగాల్సింది అనమాట. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నాకు గవర్నమెంట్ ఆర్డినెన్స్ కావాలి అని చెప్పేసి, కాబట్టి ఇక్కడ నేను ఆ యొక్క కన్సర్న్ డాక్యుమెంట్ ఏదైతే కావాలో లేదా ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇక్కడ నేను పెడుతున్నా. చూడండి, కైండ్లీ ప్రొవైడ్ ది కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ 9/2023 issued by the government of Andhra Pradesh. ఓకే, నాకు ఈ యొక్క ఆర్డినెన్స్ కాపీ అనేది కావాలన్నమాట. అదే మీకు ఆర్డినెన్స్ పోనీ ఆ డాక్యుమెంట్ నెంబర్ తెలియదు, బట్ ఏ డేట్ని ఇచ్చారు అని మాత్రం తెలుసు. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఈ యొక్క నెంబర్ బదులు మీ యొక్క ఏదైతే డేట్ మీకు తెలుసో ఆ డేట్ని వేయండి. లేదు మాకు రెండూ తెలియదంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఆర్డినెన్స్ దేని గురించి అయితే మాట్లాడుతుందో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ పెట్టాలన్నమాట. పెట్టేసేసి అడిగేస్తే ఇక్కడ చూస్ ఫైల్ ఏమన్నా మీకు దానికి సంబంధించిన పెడితే ఓకే వెల్ అండ్ గుడ్, లేకపోతే లేదు, అది కంపల్షన్ అయితే కాదు. మీకు ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ కనిపిస్తుందో అది కంపల్సరీగా మీరు ఫిలప్ చేయాల్సిందే అనమాట. ఇక్కడ చూసారా కంపల్సరీ అని చెప్పేసి చూపిస్తుంది. అడ్రస్ కంపల్సరీ అంట, మెయిల్ ఐడి కంపల్సరీ, నేమ్ కంపల్సరీ, ఇవన్నీ కూడా మీకు స్టార్ కనిపిస్తున్నవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేసి మీరు క్యాప్చా పెట్టేసి పెట్టేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేసారనుకోండి. యూ వాంట్ టు సబ్మిట్ ఆర్టీ అప్లికేషన్ ఎస్ అని పెట్టేసి నో థ్యాంక్స్ పెట్టండి. మీకు నెక్స్ట్ నేనైతే కొంచెం రాంగ్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్స్ అవన్నీ రిసీవింగ్ అవన్నీ రాంగ్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను సమ్ ఎక్స్ పెట్టేశాను మోడల్ కోసమని. మీకు నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ నొక్కగానే పేమెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్లో మీకు అకౌంట్ నెంబర్ లేదా ఇదేంటి యూపీఐ ఐడి అడుగుతుంది. అప్పుడు మీ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది కదా, అది పేస్ట్ చేసేసి సబ్మిట్ చేశారంటే మీకు మీ ఫోన్పేలో డైరెక్ట్గా అమౌంట్ అయితే చూపించిద్ది. లేదా అక్కడ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని స్కాన్ చేసినా కూడా యూపీఐ నుంచి మీరు స్కాన్ చేసినా కూడా, అదే మీ ఫోన్పే నుంచి స్కాన్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా లింక్ ఓపెన్ అయితే 10 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. ఆ 10 రూపీస్ కట్టేసేసి మీరు సబ్మిట్ చేశారంటే ఇంకా మీ అప్లికేషన్ అనేది అయిపోయినట్టే. వితిన్ 30 డేస్ మీకు అప్లికేషన్కి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇన్ కేస్ 30 డేస్లో రెస్పాన్స్ రాకపోతే మనం ముందల వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఆర్టీఐ అప్పీల్ అనేది ఫస్ట్ అప్పీల్ అనేది పెట్టుకుంటాము. దానికి కూడా మీకు వితిన్ 90 డేస్ అంటే 3 మంత్స్లో ఏ రెస్పాన్స్ లేకపోతే స్టేట్ కమిషన్కి అనేది సెకండ్ అప్పీల్గా పెట్టుకుంటారనమాట. ఇంతవరకే మీకు ఛార్జెస్ అడుగుతారు, మీకు ఇంకేం డ్యూటీస్ కట్టక్కర్లేదు. ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇది, ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే మనం లాస్ట్ వీడియోలో చూసాము. అండ్ మీకు ఇన్ కేస్ ఏమన్నా లాస్ట్ వీడియో కనుక చూడకపోతే నేను ఐకార్డ్లో ఇస్తాను, కైండ్లీ దాన్ని మాత్రం చూడగలరు. థ్యాంక్ యూ.